నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాత వెలంటి గ్రామం నుంచి కొత్త వెలంటి గ్రామానికి 60 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటి నుంచి ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారని, గత 3 ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రజలు నాకు అండగా మెజారిటీని అందించారని తెలిపారు. ఈ రోడ్డుకు నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 6 నెలల్లో పాత వెల్లంటి, కొత్త వెల్లంటి గ్రామాల్లో 2,81,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లోనే ఉంటామని, ఒక్క ఫోన్ కాల్ చేయండి, నేను కానీ నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ స్పందిస్తామన్నారు. నేను ఎమ్మెల్యేని అనే అహంకారం ప్రదర్శించే వ్యక్తిని కానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరి శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ యాదవ్, మండల కన్వీనర్ పాముజుల ప్రదీప్, పాత వెల్లంటి సర్పంచ్ పాదాతి రాధ, ఉప సర్పంచ్ కోట శ్రీనివాసరెడ్డి, కొత్త వెల్లంటి సర్పంచ్ లక్ష్మమ్మ, టీడీపీ నాయకులు కుండా మురళీరెడ్డి, కుండా సురేష్ రెడ్డి, కోట జనార్దన్ రెడ్డి, కుండా పద్మాకర్ రెడ్డి, గుడి శ్రీనివాసులు, గుడి సురేంద్ర, వెడిచెర్ల రవీంద్ర, వన్నం ఎర్రయ్య, పాదార్తి చిన్నమస్తానయ్య, తాడిపత్రి రామాంజనేయులు, రాపూరు రత్నం, రాపూరు పద్మాకర్, బెలం శ్రీనివాసులరెడ్డి, కైపు ఆదిత్యారెడ్డి, జనపల వెంకటరమణారెడ్డి, మారం శ్రీనివాసులరెడ్డి, ఉదయలరెడ్డి, కైపు కృష్ణారెడ్డి, కైపు నారాయణరెడ్డి, కట్టా ధర్మయ్య, చిరంజీవి, అమ్మవరపు వెంకటేశ్వర్లు, రామారావు, సురేంద్ర, వెంకట సుబ్బయ్య, నవీన్, పవన్, సిపిఎం నాయకులు చెంచయ్య, జనార్దన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా చాలా సంతోషం. నెల్లూరు నుంచైనా, పాత వెల్లంటి నుంచైనా, కొత్త వెల్లంటి గ్రామానికి వచ్చే రోడ్డు కొంత ప్రాంతం అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి. ఈ యొక్క రోడ్డుని సగ్గా నిర్మించాలా, పాత వెల్లంటి కొత్త వెల్లంటి మధ్యలో ఈ ఒక మంచి రోడ్డు కావాలా అన్న ఆలోచనతో 60 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. అతి త్వరలోనే ఈ సిమెంట్ రోడ్డుని పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పక్క గ్రామాలకి శాసనసభ్యుడిగా ఎంత చేసినా నేను అది చాలా తక్కువే. ఎందుకంటే మొట్టమొదటి నుంచి గొల్లకందుకూరు దగ్గర నుంచి, సజ్జాపురం దగ్గర నుంచి, కొత్త వెల్లంటి పాత వెల్లంటి దగ్గర నుంచి, మోపూరు దగ్గర నుంచి, కన్నమూరు దగ్గర నుంచి, కొట్టేపాళెం దాకా ఈ పక్క గ్రామాలు, ఒక ములుగుడి, దేవరపాళెం, కొండలపూడి, కొమ్మరపూడి, ఏదైనా సరే ఈ గ్రామాలు మొట్టమొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా పార్టీలకు అతీతంగా గుండెల్లో పెట్టుకుని నన్ను చూసుకున్నటువంటి ప్రాంతాలు, కుటుంబ సభ్యులుగా భావించిన ప్రాంతాలు, 3 ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాలు. ఈ యొక్క రోడ్డు నా చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా పాత వెల్లంటి కొత్త వెల్లంటి ప్రజలకు మనవి చేస్తూ ఉన్న, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో 2,81,00,000 రూపాయలు వివిధ విభాగాలు, అటు పంచాయతీరాజ్ కావచ్చు, రోడ్లు బోనాల శాఖ, ఏదే ఆర్ఎంబి, అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, అదేవిధంగా విద్యుత్ శాఖ, అన్ని శాఖలకు సంబంధించి 2,81,00,000 రూపాయల నిధులు ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అతి ముఖ్యమైన రోజు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అతి ముఖ్యమైన రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు ఇదే రోజు యువనాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర పేరుతో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి తొలి అడుగు నారా లోకేష్ గారు వేసినటువంటి రోజు. ఈ రోజుకి 2 సంవత్సరాలు. నారా లోకేష్ గారి 2 సంవత్సరాల ముందు ఏదైతే యువగళం పేరుతో పాదయాత్ర తొలిడుగు వేశారో ఆ రోజు ఈ రోజు కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలోని 18 గ్రామాలకి చెప్తూ ఉన్నా, ఈరోజు 6 కోట్ల రూపాయల నిధుల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం నెల్లూరు రూరల్ మండలంలోని 18 గ్రామాలకి, అది కూడా సిమెంట్ రోడ్లకి, సిమెంట్ రోడ్లు ఒక జాతరలా జరగాల,
వాడవాడల సిమెంట్ రోడ్డు ఉండాలని చెప్పని 6 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభించి 2 ఏళ్ళైన రోజు అని కూడా ప్రకటిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే, ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లప్పుడే జెండాలు, అజెండాలు, పార్టీలు, గుర్తులు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రాంతాల అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం జెండాలకి, అజెండాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ శాసనసభ్యుడిగా మొదటి నుంచి కూడా నా వ్యక్తిత్వం కానీ, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి వ్యక్తిత్వం కానీ మీరు దగ్గరగా చూసి ఉంటారు. ఇటీవల రోజుల్లో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఈ ప్రాంతంలో ప్రతి గడపకి వచ్చి మీ అందరినీ కూడా కలిసి కుటుంబ సభ్యుళ్ళ మీతో మాట్లాడారు. మేము ఎప్పుడూ కూడా పార్టీ రాజకీయాలు, పార్టీ వేధింపులు చూసేవాళ్ళం కాదు. ఖచ్చితంగా మా దగ్గరికి ఎవరు వచ్చినా, లేదు ఫోన్ ద్వారా తెలియజేసిన సమస్య ఉంది అంటే ఆ సమస్య చేతనైతే పరిష్కారం చేయటం, చేత కాకుంటే చేత కాదని చెప్పటం, ఒక్క ఫోన్ కాల్తో నేనైనా నా తమ్ముడు గిరి అయినా ఎప్పుడు స్పందిస్తామని ఈ విషయం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను తప్ప మీకు చెప్పాల్సిన అవసరం లేదని. కాబట్టి ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పని ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా మమ్మల్ని గతంలో ఏ విధంగా ప్రోత్సహించారో అదేవిధంగా మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని. తెలుసో తెలియకో ఎక్కడైనా చిన్న ఏదైనా పొరపాటు జరిగినా ఆ పొరపాటుని నేరుగా మా దృష్టికి తీసుకురావాలని. మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడో ఓ పొరపాటు చేస్తే మీరు పొరపాటు అని చెప్తారు, ఎందుకంటే అతని భవిష్యత్తు బాగుండాలని. కాబట్టి మేము తెలుసో తెలియకో, మాకు తెలియక తెలుసు ఎక్కడైనా పొరపాటు జరిగితే, పొరపాటు అనిపిస్తే మీరు మొహమాట పడకుండా నేరుగా మాకు చెప్పొచ్చని. మేము ఎప్పుడూ కూడా నేను ఎమ్మెల్యేని అని అహంకారం ప్రదర్శించిన వ్యక్తినే కాదు. నేను ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో కానీ, రూరల్ నియోజకవర్గంలో కానీ ప్రతి కుటుంబ సభ్యుడిలా దగ్గరగా ఉండటం నాకు ఇష్టం. ఆ ఇష్టాన్ని కొనసాగిస్తాం. ఎన్నికలు ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండటం మా యొక్క ఇష్టం. అది మాకు తెలిసినటువంటి కార్యక్రమం కాబట్టి ఎప్పుడూ ప్రజల్లో ఉంటాం. ఇటీవల కాలంలో నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీ అందరి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తల, నాయకుల ప్రోత్సాహంతో గడపకి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే చాలామంది అడిగారు నన్ను, ఎలక్షన్లు 5 సంవత్సరాలు లేవు కదా, ఎలక్షన్లు ముందు కదా ఇవన్నీ అని చెప్పి. నేను ఒకే మాట చెప్పాను, ఎలక్షన్లు ఉన్నాయా లేవా అన్నది చూసే అలవాటు మాకు ఎప్పుడూ లేదు. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఉంటాం. నేను 1కి 4 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగా. అదేవిధంగా నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది ఒక్కసారే కాదు, మీరు అంటున్నారు ఎలక్షన్లని, ఈ 5 ఏళ్లలో కనీసం 3 సార్లు ప్రతి ఇంటికి కూడా నా తమ్ముడు వస్తాడని. ఇక గ్రామాలకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నేను కానీ నా తమ్ముడు కానీ అందుబాటులో ఉంటామని చెప్పని ఖచ్చితంగా మనవి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనాయకుడు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈరోజు 6 కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ మండలంలో సిమెంట్ రోడ్లకి ఏదైతే ఇవ్వగలిగే అవకాశం కల్పించిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరగా ఒకే ఒక్క మాట, వయస్సు పెద్ద వయసు అయినా ఇంత పెద్ద వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టేందుకు. ఎందుకంటే ఈ సమయంలో చంద్రబాబు గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ప్రభుత్వం ఒక్కరోజు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా, డబ్బుల పరంగా రాష్ట్రాన్ని ఆ విధంగా దివాలా తీయించింది. కానీ తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరో పక్క ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా మీరు చూస్తున్నారు. ఏదైతే ప్రధానమైన రోడ్డు తాడిపత్రి నెల్లూరు రోడ్డు కూడా, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, మరో పక్క మన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏదైతే పారిశ్రామిక పెట్టుబడుల్ని, లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని ఉండాలని చెప్పని అమరావతి, అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్ రైతులకు జీవనాడి, రాష్ట్రం దిశ మార్చే పోలవరం పూర్తిగా అడుగులు పట్టడం, ఇవన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నటువంటి తీరుకి ప్రజలందరూ కూడా దేవుడి ఆశీస్సులు వారికి ఉండాలని, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.